ఓకే, డెడ్ ఎండ్ ఉంది, అవసరం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఇంకో రైడ్ రివ్యూతో వచ్చాను. మీట్ ద SD స్క్రాంబ్లర్ 350. మీరు కూడా ఒక 3 lakhs బడ్జెట్లో మంచి స్క్రాంబ్లర్ చూస్తున్నారంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. సో గైస్, ఇది వచ్చేసి అప్డేటెడ్ వర్షన్. మనకి ఇందులో అయితే న్యూ ఖతార్ ఇంజన్ వస్తుంది. 334cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ప్రొడ్యూసింగ్ 30 bhp 30 Nm ఆఫ్ టార్క్. సో గైస్, మనకి ఇందులో 6-speed గేర్ బాక్స్ ఉంది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఉంది. చాలా అంటే చాలా లైటర్గా ఉంది క్లచ్. ఎట్ ద సేమ్ టైం ఇందులో మనకి రైడ్ బై వైర్ థ్రాటిల్ వస్తుంది. పవర్ డెలివరీ అయితే స్మూత్గా ఉంది. మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12.5 లీటర్స్ ఉంది. కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే లీటర్కి 30 మైలేజ్ అయితే ఇస్తుందని. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 174 kgs. ప్రీవియస్ మోడల్తో మనకి 8 kgs లైటర్గా ఉంది. ఎందుకంటే ఇందులో సింగిల్ ఎగ్జాస్ట్ ఉంది, దాంట్లో డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటుండే. బట్ దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని సీట్ హైట్ వచ్చేసి 813 mm, నేనైతే 5'6". మీరు చెక్అవుట్ చేయండి ఎలా ఉంటుందో. నేను టోటల్ ఫ్లాట్ ఫుట్ చేయలేకపోయినా నేను ఈజీగా అయితే కంట్రోల్ చేయగలుగుతాను ఈ బైక్ని అయితే. గైస్, దీని రైడింగ్ స్టాండ్స్ అయితే మనకి మంచిగా అప్లిఫ్టెడ్గా ఉన్నాయి. మనం అయితే స్ట్రెయిన్ చేయని అవసరం లేదు. మన పామ్స్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ కూడా ఏం పడవు. ఈజీగా అంటే ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. సిటీలోనైనా స్లైట్ ఆఫ్ రోడింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పీక్ ఆఫ్ రోడింగ్ అయితే బెటర్ సూటబుల్ అయితే కాదు. మనకి ఇందులో అయితే డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. దీని బ్రేక్ బైట్ అయితే చాలా బాగుంది గైస్. ఫ్రంట్ వచ్చేసి మనకి 320 mm డిస్క్ అయితే ఉంది ఇందులో. సో మీరు కనుక చూస్తే ఇది 320 mm డిస్క్. ఇందులో 2 piston క్యాలిబర్ అయితే యూజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మనము రేర్ ABSని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి 240 mm సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ఇచ్చారు. మనకి ఇందులో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి: రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్. ఎట్ ద సేమ్ టైం ఇందులో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. గైస్, మనం ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఉన్నాయి. 150 mm ట్రావెల్ అయితే మనకు అందిస్తున్నారు. సో గైస్, మనకి రేర్ సస్పెన్షన్ అయితే పిన్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం 5 steps ప్రీలోడ్ అయితే చేసుకోవచ్చు. దీని ట్రావెల్ వచ్చేసి 130 mm ఉంది. ఇందులో అయితే మనకి డ్యూయల్ క్రెడిల్ చాసీస్ అయితే కనిపిస్తున్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 200 mm ఉంది. మనం ఈజీగా రోడ్ మీద కమ్యూట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ రోడింగ్కి తీసుకోవచ్చు. లైట్గా ఆఫ్ రోడింగే, ప్యూర్ ఆఫ్ రోడింగ్కి అయితే డర్ట్ బైక్స్ అయితే బెటర్. సో గైస్, మనం ఇప్పుడు వీల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 19/17 సెటప్ అయితే ఉంటుంది. ప్రాపర్ స్క్రాంబ్లర్ వైబ్స్ అయితే ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో అయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావు, ఎందుకంటే ట్యూబ్ అయితే పక్కా యూజ్ చేయాలి. స్పోక్ వీల్స్ ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి ఏంటంటే 19 inch సెటప్. మనకి ఇందులో 100 సెక్షన్ ఉంది. రేర్ వచ్చేసి ఏంటంటే మనకి 17 inch సెటప్. అందులో ఏంటంటే 140 సెక్షన్ టైర్స్ అయితే యూజ్ చేశారు. బోత్ టైర్స్ ఏంటంటే MRF సెమీ నాబీస్ అయితే మనకి ఇచ్చారు. మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తే మనకు ఫస్ట్ హాయ్ అని వస్తుంది. మనకి ఇట్లా గేర్ ఇండికేటర్స్ ఉన్నాయి, ABS ఆన్లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్యూయల్ గేజ్ అని అయితే కనిపిస్తుంది. దీని స్పీడోమీటర్ అయితే మనకి సింగిల్ పాడ్. ఇది డే లైట్లో అయితే ఇలా కనిపిస్తుంది, నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది. కొంచెం TFT డిస్ప్లే ఇస్తే మంచిగా ఉంటుండే. ఇందులో అయితే USB Type A అండ్ Type C అయితే ఛార్జింగ్ కేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టూరింగ్ చేసేటప్పుడు మనం ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇందులో ఫ్రంట్ లైట్ అండ్ బ్యాక్ లైట్ ఫుల్ LED సెటప్ అయితే కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సీట్ వచ్చేసి అయితే మనకు సింగిల్ సీట్ ఉంది. సిటీలో అయితే 2 members ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. టూరింగ్కి అయితే కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ మోడల్ 2.4 lakhs నుంచి 2.8 lakhs దాకా ఉంటుంది. కానీ గైస్, దీని ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ బడ్జెట్లో అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రాంబ్లర్. దీని ఎగ్జాస్ట్ నోట్ చెక్ చేయండి. పవర్ డెలివరీ అయితే స్మూత్గా ఉంది. థ్రాటిల్ అయితే చాలా బటరీ స్మూత్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దీని థ్రాటిల్. బ్రేక్స్ చూడండి. SD, యూ కిల్డ్ విత్ దిస్ బైక్ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. ఒక్క స్ట్రెయిన్ కూడా కాదు మన బాడీ మీద అయితే. మంచిగా అప్లిఫ్టెడ్గా ఉన్నాను నేను. ఈజీగా పుల్ చేయొచ్చు. వాన్ అయితే స్టార్ట్ అయింది బాయ్స్. షిట్. లెట్స్ పుల్.
ఏదైతే రావద్దనుకున్నానో అదే వచ్చింది వాన. సో మనం ఏం చేయలేము. చెక్ అవుట్ దిస్ పూల్ గైస్. ఈ 2.4 నుంచి 2.8 lakhsలో ఉందంటే ఈజీగా తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో. మనకి ఒక స్క్రాంబ్లర్ కావాలంటే, ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్, ఇంత స్మూత్ ఇంజన్ నేను ఏది చూడలేదు సింగిల్ సిలిండర్లో. గేర్స్ కూడా అప్ షిఫ్ట్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఉంది కాబట్టి మనం అగ్రెసివ్గా రేవ్ మ్యాచ్ చేసినా లేదా ఇంజన్ బ్రేకింగ్ చేసినా మనకి రేర్ వీల్ అయితే లాక్ కాదు. మనం ఇక్కడనే యూటర్న్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి పుల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ గైస్ డెఫినెట్లీ ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. మనకైతే రామంతపూర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఉప్పల్ ఈజ్ ద బెస్ట్ షోరూమ్. ఇప్పుడు చూడండి బ్రేక్స్ కూడా ఎంత అంటే అంత క్రేజీ బయట ఉంది దీని లుక్ అయితే చెక్అవుట్ చేయండి గైస్. బ్యూటిఫుల్ మెషిన్. ఈ బడ్జెట్లో ఇంత క్రేజీ స్టైలిష్ బైక్ ఉందంటే ఇదే. ఒకసారి మళ్ళీ పుల్ చేయడానికి ట్రై చేద్దాం. వావ్, ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి మీరే ఎంత స్మూత్గా పుల్ చేస్తుంది బైక్ అయితే. ఇప్పుడు ఒక్కసారి పుల్ చేస్తాను. వైబ్రేషన్స్ ఉన్నాయి, లేవని కాదు. వన్స్ నాకు తెలిసి 80 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో సింగిల్ సిలిండర్ అఫ్ కోర్స్ గైస్ వైబ్రేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. అక్కడ వాన పడతలేదు, ఇక్కడికి రాగానే వాన పడుతుంది. ఏందో ఏమో ఇక్కడ. బ్యూటిఫుల్ పుల్ చేస్తుంది గాయ్స్, బ్యూటిఫుల్. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. అన్లాక్ తీసుకోవాలని ఉంది కానీ ఎందుకులే, ఇది టెస్ట్ రైడ్ వెహికల్. ఒకసారి చిన్న స్పిన్ అయితే కొడదాం, ట్రై చేస్తా. అందులో తీసుకోవడానికి ఎలా ఉందో చెక్ చేద్దాం. స్క్రాంబ్లర్ కాబట్టి. వావ్, సస్పెన్షన్స్ రియల్లీ ఇంత బాగున్నాయి సస్పెన్షన్స్. బ్రేక్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఒక చిన్న స్పిన్కి అయితే తీసుకోవదాం, ఏముంది ఇడికి వెళ్ళి ఏది వస్తుందో చూద్దాం. ఓకే, డెడ్ ఎండ్ ఉంది, అవసరం లేదు. సస్పెన్షన్ అయితే మంచిగా తీసుకుంటుంది బాగానే. ఇటు పోదామంటే చెక్ చేయవచ్చు, ఒకసారి ట్రై చేస్తా పోవడానికి. ఎలా ఉంటుందో కూడా చూద్దాం. స్క్రాంబ్లర్ కాబట్టి ఇలాంటివి టెస్ట్ చేయాలి. బట్ బుడద ఉంటే లైట్ తీసుకుంటా.
లేదా లేదంటున్నారు గైస్. స్క్రాంబ్లర్ అసలైన టెస్టింగ్ అనేది ఇందులోనే జరుగుతుంది. బట్ నెక్స్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టెస్ట్ చేద్దాం. కొంచెం వెనకకు పుల్ చేసేటప్పుడు వెయిట్ అయితే ఫీల్ అవుతుంది. ఇదే నాకు నచ్చలేదు. ఫాల్స్ న్యూట్రల్ ఈజీగా పడుతుంది ఎందుకో. ఒకసారి ఇడికెళ్ళి సర్కిల్ తీసుకొని వచ్చి మనం ఎక్కిద్దాం. వావ్, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా గడ్డి, ఆ మేఘాలు, బా నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఆడికి లోనిస్తే మస్తు ఉంటుండే కానీ ఆడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని ట్రాన్స్మిషన్ ఇంత స్మూత్ ఉంటుందని నేను అనుకోలేను. ఎస్ది బ్యూటిఫుల్ మెషిన్ మ్యాన్, బ్యూటిఫుల్. బట్ ఒక థింగ్ ఏంటంటే ఇది సింగిల్ సిలిండర్ కాబట్టి హయ్యర్ గేర్స్ ట్రాఫిక్లో ఉన్న, ఇందాక ట్రాఫిక్లో నడిపాను నేను, మనకి ఆంటీ చేసి ఎట్లా వస్తుందో, మనకి ఎలా ఉందంటే లోవర్ గేర్స్లో డెఫినెట్లీ ఉండాల్సిందే, హయ్యర్ గేర్స్లో అయితే ఉంటే సరిపోదు. ట్రాకబిలిటీ అంత లేదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గైస్. లో గేర్స్లో వేస్తే తప్పేం లేదు. దీని బ్రేక్స్ చెక్ చేద్దాం. చూడండి, స్క్రాంబ్లర్తో లీనింగ్గా డెఫినెట్లీ కొంచెం వర్క్ అయితే వేయచ్చు. బట్ వెట్ కండిషన్స్ ఇంకా మనకు తెలియదు, అంత వెట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇంజన్ బ్రేకింగ్ రియల్లీ గుడ్. నాకు వర్డ్స్ వస్తలేవు గైస్. దీని పుల్ అయితే స్మూత్గా ఉంది, హార్ష్గా లేదు, స్మూత్గా ఉంది. దీని పుల్ అయితే బిగినర్ ఫ్రెండ్లీ ఉంది, అట్ ద సేమ్ టైం ప్యూర్ మ్యాడ్నెస్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మీకు ప్రెషర్ లేకుండా, టెన్షన్ లేకుండా పుల్ కావాలి, జర్క్స్ వద్దంటే దిస్ బైక్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ఫర్ యూ. ఆఫ్టర్ సేల్స్ ఒక్కటి కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చు గైస్. ఎందుకంటే షోరూమ్ సెంటర్స్ అయితే హైదరాబాద్లో మంచిగానే అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం సర్వీస్ సెంటర్ మీకు తెలిసింది లేదా హైదరాబాద్లో మంచిగా ఉన్నాయంటేనే తీసుకోండి. ఎందుకంటే స్పేర్ పార్ట్స్, ఎస్డి, మళ్ళీ జావా కొంచెం మంచిగా చేసేసింది అంటే దిస్ ఈజ్ అ కిల్లర్ బైక్ గైస్. దిస్ ఈజ్ డెఫినెట్లీ అ కిల్లర్ బైక్. కొంచెం లోవర్ ఆర్పిఎమ్స్లో కొంచెం చంకీ అనిపించింది గేర్స్ అయితే. బట్ హైయర్ ఆర్పిఎమ్స్లో పుల్ చేసేటప్పుడు గేర్ షిఫ్ట్ చేస్తే ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. నాకు థ్రాటిల్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా. ఎట్లా అంటే ఇట్లా బటరీ స్మూత్ ఉంది. ఇంకా నేనైతే అప్లిఫ్టెడ్గా ఉన్నాను, నాకు బ్యాక్ పెయిన్ వస్తలేదు, నాకు రిస్ట్ పెయిన్ వస్తలేదు, ఏది వస్తలేదు. ఈజీగా క్రూజ్ చేస్తున్నాను నేనైతే.
ఈ రోడ్లో నాకు ఎందుకో తెలియదు ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. బట్ ట్రాఫిక్లో ఉన్నా ఇది ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. చూసిరా చాలామంది గమనిస్తున్నారు దీన్ని. అయితే అంత బాగుంది రోడ్ అపీరియన్స్ అయితే దీనిది. మీ దగ్గర 2.5 lakhs నుంచి 3 lakhs ఉంది, ఒక స్క్రామ్లర్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోండి దీన్ని. డెఫినెట్లీ ఒక్కసారి అయితే టెస్ట్ రైడ్ చేయండి, తర్వాత మీ మాట చేంజ్ అయిపోతుంది. హెచ్జీ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ బ్రాండ్. నెక్స్ట్ ఏ వీడియో మీద రైడ్ రివ్యూ తీసుకురావాలో చెప్పండి, కొంచెం ఇంప్రూవింగ్ చేస్తున్నాను ఇంకా. సో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేనైతే తెలుగులో కంటెంట్ చేస్తాను. సిటీలో అయితే ఫన్ ఉంది మెషిన్. ఇట్లా ఆడుకోవచ్చు సింపుల్గా. ఇందులో హజార్డ్ ఉన్నాయి, సో రిటర్న్ వేసుకోవచ్చు నేను అటు ఇటు కట్ కొట్టుకునేటప్పుడు. గైస్ మీరు కనుక ఈ బండిని టెస్ట్ రైడ్ చేయాలి లేదా బుక్ చేసుకోవాలనుకుంటే నాగోల్ ఎస్జీ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. మహేందర్ అన్న అని ఉంటాడు, ఆయన మీకు మంచి హెల్ప్ చేస్తాడు. టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి గుంజాల్సిందే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటున్నారు, బ్రో నువ్వు బండి నడుపుతున్నావు గుంజుతూనే ఉన్నావు అంటే, అరే టెస్ట్ రైడ్ వెహికల్ రా, నీకు తెలియాలి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది. గుంజకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లేదో అనేది. దీని రెడ్ కలర్ కూడా చాలా బాగుంది. దీనిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఉంది, ఎల్లో ఉంది, ఐ థింక్ ఇంకోటి గ్రే కూడా ఉంది అనుకుంటా.